72 గంటల నిరాహార దీక్ష పోస్టర్ను విడుదల చేసిన కల్వకుంట్ల కవిత బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని వెల్లడి. సింగపూర్ పర్యటనలో 4వ రోజు సీఎం చంద్రబాబు వరుస భేటీలు. టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వేరువేరుగా సమావేశం. నేడు సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పేరిట ఫేక్ ప్రకటనలు. స్పందించిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. హైదరాబాద్ నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి. కాలుష్య రహిత నగరంగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడి. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రకటన. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై ప్రత్యేక యాప్ తీసుకొనిస్తున్నట్లు వెల్లడి. రష్యాలో భారీ భూకంపం. అమెరికా, జపాన్లో సునామీ అలర్ట్. ఈసీ బిల్లుల సాధన కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న 72 గంటల నిరాహార దీక్ష పోస్టర్ను బుధవారం బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆగస్టు 4వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని ఈ సందర్భంగా కవిత వెల్లడించారు. తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్నానని తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు మంత్రుల బృందం సింగపూర్ పర్యటనలో బిజీగా ఉంది. ఇవాళ 4వ రోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కేపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్, మాందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితిమో మిత్సైల్ బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వేరువేరుగా సమావేశమయ్యారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజిటల్ టౌన్షిప్ వంటి అంశాలపై కేపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా, గౌరీశంకర్ నాగభూషణంలతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. రష్యాలోని కాట్మాంచ్కా ద్వీపకల్పం సమీపంలో ఈ ఉదయం 8.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని ఫలితంగా 4 మీటర్ల 13 అడుగుల ఎత్తున సునామీ అలలు ఏర్పడ్డాయి. ఈ భూకంపం కారణంగా గ్రామాలను ఖాళీ చేయించడంతో పాటు కొన్ని భవనాలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. అలాగే అమెరికా, జపాన్, ఇతర సమీప దేశాలకు పసిఫిక్ మహాసముద్రంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. యుఎస్
జియోలాజికల్ సర్వే ప్రకారం ఈ భూకంపం 19.3 కిలోమీటర్ల 12 మైళ్ల లోతులో సంభవించింది. అందరూ నీటి అలల నుంచి దూరంగా ఉండాలి అని ఆయన హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని కలిసిన వీరు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన విషయంలో ఢిల్లీలో తలపెట్టిన ధర్నా, నామినేటెడ్ పదవుల పంపకాలు, దివంగత బీసీ నేతలు ముఖేష్ గౌడ్, శివశంకర్ల విగ్రహాల ఏర్పాటు విషయంలోనూ సీఎంతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించాక వరుసగా పార్టీ నేతలతో భేటీలు అవుతున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పేరిట వస్తున్న ఫేక్ ప్రకటనలు నమ్మొద్దని నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఆసుపత్రి పేరుతో నందమూరి బాలకృష్ణ పేరుతో బంగారు బాలయ్య బసవతారకం ఈవెంట్ పేరిట నకిలీ ప్రకటనలు ప్రచారం అవుతున్నాయని, వాటిని నమ్మి డబ్బులు మోసపోవద్దని ఓ హెచ్చరిక జారీ చేశారు. అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి బంగారు బాలయ్య బసవతారకం ఈవెంట్ పేరుతో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు విరాళాల సేకరణ కోసం ఓ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రచారంలో ఉందన్నారు. ఈ కార్యక్రమానికి తన అనుమతి గాని, హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు అనుమతి గాని లేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో విపరీతమైన కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, హైదరాబాద్ నగరంలో అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భాగ్యనగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. అలాగే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ప్రణాళికలు రూపొందించాలి, ఆదర్శ నగరంగా మార్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో పచ్చదనం, తాగునీరు, మురుగునీరు, ప్రజా రవాణా, పరిశుభ్రత సహా ప్రతి విషయంలో అవసరమైన చర్యలు చేపట్టాలి. సిటీలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకు తరలించాలని ఆదేశించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగింది. ఆ పరిస్థితి హైదరాబాద్ కు రాకూడదు. అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించాలి. సిటీలో భూగర్భ డ్రైనేజీ, భూగర్భ విద్యుత్ కేబుల్స్ ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇందుకోసం అన్ని శాఖలు సమగ్ర డిపిఆర్లు తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నిర్మాణ రంగ వ్యర్థాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటిని ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలి. పాత బస్తీ మెట్రోకు అవసరమైన నిధులను ఇప్పటికే విడుదల చేశాం. పనులను వేగవంతం చేయాలి. మెట్రో సెకండ్ ఫేజ్ అనుమతుల విషయాల్లో జాప్యం జరగకూడదు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో సమన్వయం చేసుకుని త్వరగా పట్టాలెక్కేలా చూడాలని సీఎం సూచించారు. వారసత్వ కట్టడాలను సంరక్షించి వాటిని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి. కులీ కుతుబ్ షాహీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మార్గదర్శకాలను
నియమాలను సవరించాలని బస చేసేలా ఆధునిక వస్తువులతో జనసేన నేతలకు తగిన గుర్తింపు లేదంటూ విశాఖపట్నం జనసేన నేత గోపీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత నాగబాబుకు తమ ఆవేదన వెళ్లిబుచ్చారు. విశాఖ సౌత్ ఎమ్మెల్యే జనసేన నేతే అయిన ఆధిపత్యమంతా టీడీపీదే ఉందన్నారు. ఈ అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లకుండా అంటూ నాగబాబుకు విజ్ఞప్తి చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన నాగబాబు మైక్ కట్ చేసేయండంటూ అనుచరులను ఆదేశించారు. కూటమిలోని పార్టీల నాయకులతో అపార్థాలు తలెత్తితే సమన్వయ కమిటీ చూసుకుంటుందని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, విష్ణు కుమార్ రాజు గారు నార్త్ లో ఉన్నారు అన్నారు. సౌత్ లో మాకు ఎమ్మెల్యే గారు ఉన్నా సరే టీడీపీ ఆత్మహత్య ఎక్కువైపోయింది. అది మీరు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళాలి సార్. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం ఇచ్చినా సరే వెంటనే సాల్వ్ చేసుకున్నాం కానీ సార్ ఎవరికి తగిన గుర్తింపు రావట్లేదు. అది మాత్రం మీరు పార్టీలో ఉన్నాం సార్. ఎగ్జాంపుల్ సార్ స్టేజ్ మీద ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ అది కదా సార్ కూటమి స్టేజ్ దగ్గర నాకు దమ్ముంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఏదైతే మొదటి ఆంధ్రప్రదేశ్ మహిళా కార్పొరేట్ గా గెలిపించారు సార్. భీమిలిలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, విష్ణు కుమార్ రాజు గారు నార్త్ లో ఉన్నారు అన్నారు. సౌత్ లో మాకు ఎమ్మెల్యే గారు ఉన్నా సరే టీడీపీ ఆత్మహత్య ఎక్కువైపోయింది. అది మీరు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళాలి సార్. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం ఇచ్చినా సరే వెంటనే సాల్వ్ చేసుకున్నాం కానీ సార్ ఎవరికి తగిన గుర్తింపు రావట్లేదు. అది మాత్రం మీరు ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్ట్ కాబోతున్నాడంటూ బాంబ్ పేల్చారు. చేసిన తప్పులు జగన్ బయటకు చెప్పుకోలేకపోతున్నారని విమర్శించారు. ఈ భయంతోనే జగన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే లిక్కర్ కేసులో రిమాండ్ లో ఉన్న వైసీపీ నేత మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణకు ఆగస్టు 1వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మిథున్ రెడ్డితో పాటు ఈ కేసులో మరో 5 నిందితులు వెంకటేష్ నాయక్, నవీన్, ధనుంజయ్, కృష్ణమోహన్, గోవిందప్పల బెయిల్ పిటిషన్లపై విచారణకు కూడా అదే తేదీకి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అధికారంలోకి రాగానే డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేస్తామని ప్రకటన చేశారు. వైసీపీ నేతలను వేధించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోము తీవ్ర హెచ్చరిక చేశారు. ఒక్కొక్కరిగా అందరికీ సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈలోగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని వైసీపీ శ్రేణులను సూచించారు. ప్రభుత్వ వేధింపులపై ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. వైసీపీ కార్యకర్తలను ఎవరు వేధించినా ఆధారాలతో సహా యాప్ లో అప్లోడ్ చేయొచ్చు అని అన్నారు. పార్టీ డిజిటల్ లైబ్రరీలో అన్ని సేవ్ చేస్తామని తెలిపారు. కేవలం దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి మాత్రమే సీఎం చంద్రబాబు సహా మంత్రులు సింగపూర్ పర్యటనకు వెళ్లారని జగన్ ఆరోపించారు. మాకు అండగా నిలబడి మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నానండి. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని, ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే
ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా, వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టానో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. ఎక్కడో కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఎత్తినారో అదే రేపొద్దున పండుతుంది. చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది. అదొకటి ఖచ్చితంగా నెక్స్ట్ 10 రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాం. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని ఏదైతే ప్రోగ్రాం జరుగుతూ ఉందో దాంట్లో మీరంతా కూడా ఇంకా కొంత ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది అన్ని చోట్ల బాగా జరుగుతూ ఉంది. ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలంటే గ్రామ కమిటీస్ను మనం ఎఫెక్టివ్లీ ఫామ్